వెల్కమ్ టు మీడియా డివోషనల్. ఈరోజు మనం వనస్థలిపురం శ్రీకృష్ణదేవరాయలు కాలనీలో ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద ఉన్నాము. ఈరోజు అంటే ప్రతి వైష్ణవ ఆలయంలో ప్రతి వైష్ణవుడి ఇంట్లో ధనుర్మాసం తిరుప్పావై పాసురాలు అనేది ఖచ్చితంగా వినబడుతూ ఉంటాయి. ఆ పాసురాల ఎండింగ్ ఏదైతే గోదా అమ్మవారు సాలంకృత కన్యగా స్వామివారి అంటే రంగనాథ స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి ఆయనలో లీనమైపోయిన ఘటన ఏదైతే ఉందో ఆ రోజు ప్రతి గుడిలో కూడా గోదా కళ్యాణం అనేది చేస్తాము. అలాగే ఈరోజు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో గోదా అమ్మవారి రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం చూడబోతున్నాం. స్టే ట్యూన్. జయ శ్రీరామ్. ఈరోజు మా యొక్క శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అతి వైభవంగా నిర్వహించడానికి మా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు జరిగింది. ఈ ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం అన్నతీర్థ ప్రసాద సేవ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ మా ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వామివారి కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ మహోత్సవంలో మేము ఒక 5 కొబ్బరికాయలను కళ్యాణ కొబ్బరికాయలు అని చెప్పి వేలంలో వేయడం జరుగుతుంది. ఆ కొబ్బరికాయలు కొన్న వాళ్లకు దంపతులకు కొందరికి కళ్యాణం జరగని వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కళ్యాణం జరుగుతున్నది. తర్వాత పిల్లలు సంతానం లేని వారికి సంతానం. ఈ కోరికలు నెరవేర్చుట్లో ఇప్పటి వరకు మేము నిర్వహించిన కార్యక్రమం ఇన్ని కార్యక్రమాలలో కూడా మేము అమ్మిన స్వామివారి కళ్యాణంలో కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళకు కూడా దాదాపుగా 85 to 90% నెరవేరింది కోరికలు అని భక్తులే చెప్పడం జరుగుతున్నది. కావున ఇది ఒక ఆనవాయితీగా 5 కొబ్బరికాయలు ప్రతి కళ్యాణంలో మేము వేలంలో దేవస్థానం నుంచి వేలం వేయడం జరుగుతుంది. వివిధ వాళ్ళకి ఎవరైతే కావాల్సిన వాళ్ళు వచ్చి కోరుకుంటా ఉంటారు. ప్రతి కళ్యాణం ఆయన వెంటనే చేస్తారు. కళ్యాణం వెంటనే. ఇది మా యొక్క ఆలయంలో ప్రతిష్ట జరిగిన మహత్యం అనుకోండి. ఏదైనా కానివ్వండి, చాలా బాగా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ఆలయంలో అన్నపూర్ణ భక్త సమాజం తరఫున మా ఒక మహిళలు ఒక కమిటీ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తారు. సేవ వాలంటీర్స్గా వాళ్ళు పనిచేస్తారు. మా యొక్క సంక్షేమ సంఘం అనుకోండి, మా దేవస్థానం కమిటీ అనుకోండి, అందరు కలయికతో ఈ దేవస్థానం అభివృద్ధికి అందరి తోడ్పాటుతోటి అందరి కలయికతోటి దేవస్థానం అభివృద్ధి చెందిందండి. జయ శ్రీమన్నారాయణ. जगद्रक्षणार्थमवतीर्णस्य श्री भूनीला समेत श्रीमदनन्तकरुण विश्वक्सेनादिभक्तपरिवारेभ्यो समेत श्री लक्ष्मीनरसिंहस्वामी देवालय सन्निधेन गोदारङ्गनाथस्वामिनः तिरुकल्याणमहोत्सवयोग्यता सिद्धिरस्तु जनगृह्णन्तु योगरसमप्रभा नेत्रवाणी ऋषिकेशो विश्वरक्षापरायणः भक्तान्तराय विध्वंसी आर्यामात्यकृपानिधिः विश्वक्सेनं चतुर्हस्तं शङ्खचक्रगदाधरम् आसीनं तर्जनीहस्तं विश्वक्सेनं तमाश्रये। ॐ विश्वक्सेनमावाहयामि, ॐ भुवः विश्वक्सेनमावाहयामि, ॐ स्वः विश्वक्सेनमावाहयामि, ॐ भूर्भुवस्वः विश्वक्सेनमावाहयामि। प्रणाम स्वागत प्रतिमा स्थापना अभूमिकीकरणमुद्रां प्रदर्शे हृदयाय नमः, शिरसे स्वाहा, शिखेय औषधं कवचाय नेत्राभ्याम् औषधं अस्त्राय पट किरीट कुण्डल वनमालमुद्रान् प्रदर्शयेत्। ॐ
सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः हस्तेषु अर्घ्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पादयोः पाद्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः तिरुमुखमण्डलयाचमनीयं समर्पयामि आपो ఆండల్, గోదా, నాచియార్ ఇలా ఏ పేరు తలచినా మనకి కనిపించేది ఆ దివ్యమంగళ స్వరూపం. ఆ అందం వర్ణనాతీతం. ధనుర్మాసం అంటే ప్రతి శ్రీవైష్ణులకి గుర్తొచ్చేది తిరుప్పావై. नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदनद्वारा नित्यं श्रीमन्नारायण कैङ्कर्यरूपम् अहं विधोशक्तिः कन्यादानम् अहं कारयिष्ये एवं कन्यादानसमये భట్టనాథుడు అనే కృష్ణభక్తునికి తులసివనంలో దొరికిన చిన్నారే మన గోదా. కృష్ణలీలలు వింటూ పెరిగిన గోదా యుక్త వయసు రాగానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపుడైన కృష్ణుడిని వివాహమాడాలని సంకల్పించుకుంది. तत्तत्सत्यस्समस्तं दिशतु शुपुरुषो दिव्यहे चक्रवर्ती सावधान मुहूर्ते सावधान पक्षेन रक्षत्क्षतमवरगणं लक्षवै लक्ष्यमाझौ लक्ष्मीमक्षीयमानां बलमधनभुजे भद्रशिक्षानपेक्षे निक्षिप्य क्षिप्रमध्यक्षेति जगतां यद्दक्षतां दिव्यहेतेः अक्षामामक्षां तत् क्षपयतु भवतां मक्षजिर्लक्षमक्षं सावधान शुभलग्ने श्रीलक्ष्मीनारायण स्वस्यष्टाशीतिसहस्राणां देवृदैवत्यानां समस्तजगदाधार महामण्डूक पूर्वयज्ञवराहेज पृथिवीनां पुरन्दरभावक తన భక్తికో తన ప్రేమకో లేదా ఆ సంకల్ప బలానికో తెలియదు కాని శ్రీకృష్ణుడు లొంగిపోయాడు. శ్రీరంగంలో విగ్రహ రూపంలో ఉన్న రంగనాథుని ఆలయానికి ఆమెను తీసుకురమ్మని అక్కడ తాను పరిణయమాడతానని చెప్పాడు. గోదా రంగనాథుల స్వామి కళ్యాణ మహోత్సవ సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించుతున్నారు. ఓం ఇవం వస్త్రాని పీవసావసాదేవోరచ్ఛిద్రావంతవో సర్గాః అవాదిరతం తాని విశ్వాః ఋతేన మిత్రా వరుణా సచేదే. గోవిందా సాలంకృత కన్యగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదా అందరూ చూస్తుండగానే సాక్షాత్తు ఆ రంగనాథస్వామిలో ఐక్యమైపోయింది. ఇదంతా భోగినాడు జరిగింది కాబట్టి ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదా రంగనాథస్వామి వారి కళ్యాణం జరిపిస్తారు. ఓం
సేవకు మించిన భగవత్ ఆరాధన లేదు. అందుకే ఇక్కడ జరిగే ప్రతి విశేష ఉత్సవాలలో, ఆరాధనలలో అన్నపూర్ణ భక్త సమాజం భక్తులు ఒక సమిష్టిగా నిర్దిష్టంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వారి భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నారు. గోపాల నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర జై జై గోకుల బాల జై వేణు గోపాల జై జై గోకుల బాల జై వేణు గోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మేరా ప్రభు రాధేశ్యామ్. శ్రీకృష్ణదేవరాయ నగర్ వనస్థలిపురంలో ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం ఆలయ చైర్మన్ శ్రీ సోమారెడ్డి గారు మరియు ఆలయ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వార్డ్ కార్పొరేటర్ శ్రీ లచ్చిరెడ్డి గారు విచ్చేసి అభినందనలు తెలియజేశారు.